గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది. ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చింతూరు వాసుల్లో వరద భయం నెలకొంది. ఎప్పట్లానే పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద గండిపోచమ్మ ఆలయం వరద నీటిలో చిక్కుకుంది. దీంతో అమ్మవారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. చింతూరులో పొల్లూరు జలపాతం పొంగి ప్రవహిస్తుండగా శబరి, సీలేరు నదుల్లో వరద క్రమంగా పెరుగుతోంది. వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. పరివాహక ప్రాంతాల్లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని అంటే అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అంతా వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాపర్ డ్యాం దగ్గర నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దీంతో గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. ఆలయంలోకి నీరు చేరడంతో ఇప్పుడు భక్తులు ఎవరో కూడా రావద్దని చెప్పేసి కూడా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ ఆలయం లోపలికి వరద నీరు ప్రవేశించడంతో ఈ రోజు నుంచి కూడా భక్తులు దర్శనాల్ని నిలిపేసిన పరిస్థితి ఉంది. అయితే ఉండి అన్నీ కూడా ఇప్పటికే సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన విలువైన వస్తువులన్నీ కూడా గట్టు మీదకి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో శబరి, సీలేరు నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు కూడా పొంగుతున్నాయి. దీంతో జలకళ ఇప్పుడు సంతరించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాచలంలో క్రమేణా పెరుగుతున్న వరద ఇప్పుడు చూసినట్లయితే మరి ఇదే కనుక భారీ వర్షాలు కురిసినట్లయితే మధ్యప్రదేశ్లో కురిసిన, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు కనుక గోదావరి పొంగినట్లయితే మళ్ళీ చింతూరు ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ వరదలు వస్తాయి. దాంతో మళ్ళీ పెట్టుబడి సర్దుకుని ఎగువ ప్రాంతాలకి కొండల మీదకి వెళ్లాలన్న ఆందోళన అప్పుడే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని మీద ఇప్పటికే ఏదైతే అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే రివ్యూ సమావేశం నిర్వహించి వరద వచ్చినట్లయితే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఏదైనా ఇబ్బంది కలగకుండా అవసరమైన సరుకులు కూడా సిద్ధం చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర చూస్తున్నాం. ఇక్కడ గోదావరి కూడా ఎప్పుడైతే ఎగువ నుంచి పోలవరం స్పిల్వే 48 గేట్ల నుంచి కూడా దిగుకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇక్కడ గోదావరి చూసినట్లయితే గోదావరిలో నీరు రంగు కూడా మారింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇప్పుడు దాదాపుగా 1,10,000 క్యూసెక్ల నీరు పైగా సముద్రంలోకి విడుదలవుతుంది. అన్ని మిగిలిన జలాలన్నీ కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటి నుంచి కూడా గోదావరిలో వచ్చిన వరదనే వచ్చినట్టుగా కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో చూసినట్లయితే ఇక్కడ గండిపోచమ్మ ఆలయం నీట మునగడం, అలాగే పైన శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో చింతూరు ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా, ముంపు మండలాల ప్రజలందరూ కూడా మళ్ళీ వరద వస్తుందని చెప్పి ఆందోళన చెందడం. దీంట్లో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే చూసినట్లయితే మనం ఏ విధంగా ఆ జలపాతాలు పొంగుతున్నాయి, ఆ జలకళ ఏ విధంగా శబరి, సీలేరులో సంతరించుకుందో మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా వచ్చే వరదల్ని ఏ విధంగా వచ్చినా సరే, ఎలాంటి ఇప్పటికార పరిస్థితులు అయినా సరే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అంతా సిద్ధమవుతుంది. ఒకవైపు అల్లూరు జిల్లా యంత్రాంగం, అలాగే తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల యంత్రాంగం కూడా వచ్చే వరదల్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి మొత్తం ప్రజల్ని అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేస్తుంది. లంక గ్రామాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇది ప్రస్తుతం వరద గోదావరిపై తాజా పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.